నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి తర్వాత ఎన్నాళ్ళు ఎలహంక ప్యాలెస్కే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కొంచెం ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు. ఇక వల్లభనేని వంశీ పరామర్శ, ఆ తర్వాత మిర్చి యార్డులో రైతుల పరామర్శ అనంతరం ఆయన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇదిలా ఉంటే మిర్చి రైతులను ఆదుకుంటామని అక్కడ నానా బీభత్సం సృష్టించి రైతులకు వ్యాపారులకు నష్టం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దట్టు వెళ్ళొద్దు అన్నా కూడా అక్కడికి వెళ్ళేసి నాకు భద్రత కల్పించట్లేదు అని చెప్పి కూడా మరి దాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇటు కూటమి గవర్నమెంట్ కూడా ఇప్పటికే కేంద్రంతో మాట్లాడి సానుకూల వాతావరణం ఏర్పడే విధంగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇదిలా త్వరలోనే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనున్న నేపథ్యంలో మరి ప్రజల్లోకి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు అసెంబ్లీలో కూడా అడుగుపెట్టే అవకాశం ఉందా? అక్కడ ఈ అంశాలను ఆయన ప్రస్తావిస్తారా? అసలు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కొంచెం యాక్టివ్ అయ్యారు. ఒకటి విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం కావచ్చు, ఈవెన్ పార్టీ అస్తిత్వం కూడా కోల్పోతుంది అనుకున్న టైంలో ఇంకా యాక్టివ్ అవ్వకపోతే మరి లాభం లేదు అనుకున్నారు. మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఈ మధ్య కొంచెం ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. సో మరి రేపు ఆయన అసెంబ్లీలో కూడా అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుందా? మిర్చి మీద కావచ్చు, ఆయన కల్పించే భద్రత విషయంలో కావచ్చు, ఈయన చేస్తున్నటువంటి ప్రచారాలను కూడా ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుందంటారు మీరేం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో, మిర్చి యార్డు దగ్గర నిన్న జగన్ రెడ్డి గారు చేసిన ఘాటైన విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఘాటుగా చర్చనీయాంశంగా జరుగుతున్న అంశం. ఇందులో ఒక్కసారి మనం నిష్పక్షపాతంగా నిజానిజాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మిర్చి యార్డు దగ్గర జరిగిన సంఘటన ఏంటి? మిర్చికి ధర లేదు అని చెప్పి జగన్ రెడ్డి గారు సడన్గా ఇంట్లో నుంచి మేల్కొని ఒక స్క్రిప్ట్ ఎవడో ఇస్తే అది పట్టుకొని ఈ యాత్ర మొదలుపెట్టాడు. దానికంటే ముందు ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టుగా వల్లభనేని వంశీ అనే అతను నేరస్తుడు రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జైలు బయట ఒక చిన్న పసిపాపతో పాత్రధారులు సీను సృష్టించి అక్కడ ఒక హంగామా క్రియేట్ చేశాడు. పాత్రధారులు అని ఎందుకు అంటున్నానంటే ఆ చిన్న పిల్లని పెట్టుకొని ఆమె ఏదో ఏడుస్తూ ఉంటే జగన్మామయ్య పైకి తీసుకోవడం, ముద్దులు ఓదార్పులు మళ్ళీ వెనక్కి ఇవ్వడం. ఆమె అమ్మఒడి గురించి అడిగింది అంటున్నారు. ఆమె చదివేది రవీంద్ర భారతి స్కూలు, వాళ్ళ నాన్న గోల్డ్ షాప్ ఓనరు, వాళ్ళ అమ్మ ఎంప్లాయీ, మరి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీయే కాదా, అమ్మఒడి గురించి ఆ పిల్ల ఎందుకు అడుగుతుంది, అడిగితే తల్లిదండ్రి కదా అడగాల. ఇవన్నీ అనుమానాస్పదమైన విషయాలు. ఆ పిల్ల ఏడుస్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నవ్వుతూ ఉన్నారు. సీన్ ఎక్కడో సింక్ అవట్లా. సరే, ఆర్టిఫిషియల్ పాత్రలు క్రియేట్ చేసే కల్చరు జగనన్నకి గత కాలం నుంచి కోడికత్త, రాయి దెబ్బ ఇవన్నీ చాలా ఉన్నాయి. అవి మనం పక్కన పెడదాం. మిర్చి ఘాటు విషయానికి వచ్చినప్పుడు గుంటూరులో ఉన్న మిర్చి యార్డు ఆసియాలోనే బిగ్గెస్ట్ మిర్చి యార్డు. 10,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది అక్కడ. దానివల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 100 కోట్ల ఇన్కమ్ వస్తుంది. ఇంత పెద్ద నేపథ్యం ఉన్న మిర్చి యార్డు. రెండోది, రేటు గురించి ఇప్పుడు లొల్లి పెడుతున్నారు. మిర్చి కానీ ఏ ప్రోడక్ట్ అన్నా కానీ రేట్ అనేది డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎకనామిక్స్ చదివినా లేకపోతే చదువుకానాడికి కూడా తెలిసిన అంశం. డిమాండ్ సప్లైని బట్టి రేట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. డిమాండ్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? రేట్ తగ్గుతుంది. ఈ రెండు మ్యాచ్ అయితే కదా రేట్ అనేది ఫ్లక్చువేషన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ మిర్చి ఇప్పుడు ఏమైంది? సప్లై తగ్గింది, పంట దిగుబడి తగ్గింది. ఒక అంశం. దిగుబడి ఎందుకు తగ్గింది? నల్ల తెగులు అని ఒక తెగులు రావటం వల్ల పంట దిగుబడి తగ్గింది. గతంలో మిర్చి రేటు 2022, 2023లో ఆ ఇయర్లో మిర్చి రేటు క్వింటాల్కి 20,000 ఉండింది. ఈరోజు అది డ్రాప్ అయిపోయింది. మినిమం ఎంఎస్పి ఏదైతే ఉందో అది 7,500. యాక్చువల్గా మార్కెట్లో 13,500 క్వింటాల్ నడుస్తుంది. సో 20 ఏళ్ళ నుంచి ఒక్కసారిగా 13,000, 15,000కి డ్రాప్ అవటం వల్ల రైతులు తీవ్ర నష్టాలకు పాలయ్యే అంశం. ఎందుకంటే ఒకటి, పంట దిగుబడి తగ్గటం వల్ల నష్టం వచ్చింది. మార్కెట్లో రేటు తగ్గిపోవటం వల్ల రైతుకు నష్టం జరిగిన మాట వాస్తవం. కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఈ మిర్చి యార్డ్ నుంచి జనరల్గా ఇతర కంట్రీస్కి ఎక్కువ వెళ్తూ ఉండేది మిర్చి, ఎగుమతి చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైందంటే సిచ్యువేషను, ఈ సంవత్సరం వేరే కంట్రీస్లో మిర్చి సాగుబడి పెరిగింది. కాబట్టి మన గుంటూరు మిర్చి యార్డ్ నుంచి మిర్చి బయట కంట్రీస్కి వెళ్ళేది తగ్గింది. తగ్గటం వల్ల ఇక్కడ రేట్ అనేది డ్రాప్ అయింది. సప్లై డిమాండ్ ప్రిన్సిపల్. రేటు డ్రాప్ అవ్వనప్పుడు ఏం చేస్తారంటే MIS అని ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేసే ఒక స్కీమ్. అది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ 25% వరకు ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ సౌత్ ఇండియాలో మన స్టేట్లో ఇది 25%, అదే నార్త్ ఇండియన్ స్టేట్స్లో అది 50% వరకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది అడిషనల్ రేట్ ఇచ్చి.
కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గడిచిన కొన్ని నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒప్పించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS ద్వారా ఈ మిర్చి కొనుగోలు చేసి ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్స్ని చంద్రబాబు నాయుడు గారు కలిసి కోషిష్ చేస్తూ ఉన్నారు. అది వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు చూస్తామని. ఈ MIS ద్వారా ఏంటంటే పెరిషబుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి మిర్చి లాంటి, అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక అలా స్కీమ్ కనుక 25% కాకుండా ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మిర్చి రేటు పెరిగే అవకాశం ఉంది. రెండోది, ఈరోజు మిర్చి రేటు గురించి వీళ్ళు ఇంత లొల్లి పెడుతున్నారు కదా. జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో వ్యవసాయం మీద ఆయన ఖర్చు పెట్టింది 28,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పరిపాలించినప్పుడు 68,000 కోట్లు. మరి వ్యవసాయ రంగం మీద ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారు? మిర్చి రైతుల్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు MIS స్కీమ్ ద్వారా ఎక్కువ అమౌంట్ ఇచ్చి మిర్చి కొనిపించిన సంఘటన జరిగింది. జగన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం ప్రస్తావన తీసుకున్నారు 2022, 2023. కానీ రిమైనింగ్ యావరేజ్ మనం చూసినట్టయితే 10,000, 15,000 క్వింటాలు ఉంటుంది. ఈ సంఘటనని అడ్డు పెట్టుకుని అక్కడ వెళ్ళారు. ఒకటి ఇందులో ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది ఏంటి, అక్కడ వీళ్ళందరూ జనం లేనప్పుడు వీళ్ళ గోండాలనో వీళ్ళ ఫాలోవర్స్నో తీసుకెళ్ళి ఏం చేశారు, మిర్చి రైతులను పరామర్శించాల్సి వచ్చినప్పుడు మిర్చి యార్డుకి ఎందుకు వెళ్ళాలి నంబర్ 1. నంబర్ 2, యార్డుకి వెళ్ళేసి అప్పిరెడ్డి అని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుసరుడు వసంత్, తెలుగుదేశం ఆఫీసు విధ్వంసం కేసులో ఆయన A1. ఆయన ఏం చేశాడు, మిర్చి యార్డుకి వెళ్ళేసి 40 టిక్కీల మిర్చి మాయం చేసి తీసుకెళ్ళిపోయాడు. దొంగతనం. 40 టిక్కీ అంటే ఒక్కో టిక్కీ అంటే 40 కేజీలు బ్యాగ్ మిర్చి దొంగతనం జరిగింది. వీళ్ళు వెళ్ళారు, వాళ్ళ అనుచరుడు ఆ బస్తాలు మాయం చేసి దొంగతనంగా తీసుకెళ్ళాడు. దీన్ని ఏ విధంగా చూడాలి? మరి మీరు వెళ్ళింది ఎందుకు, అక్కడ పర్పస్ ఏంటి, అసలు మీరు చేసిన పని ఏంటి? రెండో అంశం, సెక్యూరిటీ ప్రస్తావన తీసుకొచ్చారు. సెక్యూరిటీ అనేది ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎవరికి వర్తిస్తుంది? రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు దాన్ని వైలేట్ చేయొద్దు, రావద్దని కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ అధికారిగా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇంతమంది అనుచరులను వేసుకొని మిర్చి యార్డుకి వెళ్ళకూడదు అని కోడ్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళారు? వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేసి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గురించి ఎందుకు ప్రస్తావన చేసుకొస్తున్నారు? భద్రత ఉన్న వాళ్ళకి ఎన్నికల కోడ్ వర్తించదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎలక్షన్ కోడ్ ఏదైతే అమల్లో ఉందో కోడ్ అమల్లోకి ఉన్నప్పుడు వెళ్ళకూడని దానికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఎందుకు ఇస్తారంటున్నా. ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా ఆలోచిస్తే, ఒక దొంగతనం చేయడం నేరం, నేను దొంగతనానికి వెళ్తాను నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని అడిగితే ఎట్లా? నువ్వు చేసే పనే కూడని పని నువ్వు చేసేది, దానికి సెక్యూరిటీ ఎందుకు ఇస్తారు? వెళ్ళకూడదన్న దానికి నువ్వు వెళ్తే దానికి సెక్యూరిటీ ఎందుకు ఇస్తారు? ఎలక్షన్స్ లో మేము పార్టిసిపేట్ చేయట్లేదు, ఆయనకి Z+ కేటగిరీ భద్రత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల కోడ్ వర్తించదు అని చెప్పి ఆయన పార్టీ నాయకులు అంటున్నారు. ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి కాంటెస్ట్ చేసే అభ్యర్థికి మాత్రమే కాదు, పొలిటికల్ పార్టీలు అందరికీ వర్తిస్తుంది. జగన్ ఒక పొలిటికల్ పార్టీ ప్రెసిడెంటు, ఆయనకి ఈ కోడ్ వర్తిస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఇన్ రైటింగ్ కలెక్టర్ గారు నోటీస్ ఇష్యూ చేశారు, రావద్దు, కోడ్ వైలేట్ చేయొద్దు అని. ఈ వైలేటెడ్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్. వైలేట్ చేసినప్పుడు సెక్యూరిటీ ప్రస్తావన ఎందుకు వచ్చింది అసలు? అక్కడ మీరు ఇష్యూ చేయడానికి వెళ్ళారా? ఇష్యూ చేయడానికి వెళ్తే అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా, ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా ఇష్యూస్ ప్రస్తావించడానికి కదా ఎమ్మెల్యేగా ఎన్నుకుంది. ఇక్కడ రోడ్డు మీద ఎందుకు రచ్చ పెడుతున్నారు? రోడ్డు మీద ఎందుకు ఇటువంటి సీన్లు క్రియేట్ చేస్తున్నారు? అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు కదా. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు? ఆ 11 మంది ఎమ్మెల్యేలను తోలుకొని అసెంబ్లీకి వెళ్లకుండా నేను అసెంబ్లీకి రాను, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అంటారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు? ఎవరన్నా ఇస్తారా? అది ప్రజలు గెలిపిస్తే 10% ఆఫ్ ద టోటల్ కాన్స్టిట్యున్సీ ఓట్స్ అంటే 18 సీట్స్ ఎమ్మెల్యే సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది అది రూలు. ఆ రూల్ లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? ఎట్లా ఇస్తారు? పాయింట్ ఎక్కడుంది? అటువంటప్పుడు ఈయన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను అనటం, ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది ఎందుకు మరి? అక్కడ కదా మాట్లాడాలి, ఈ పంచాయతీలు అంత ఎందుకు? రెండో విషయం, రేపు మళ్ళీ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవబోతుంది 24th ఆఫ్ దిస్ మంత్. అందులోకి వెళ్ళి ఇటువంటి విషయాలన్నీ ప్రస్తావించవచ్చు కదా. ఇంకోటి మీరు అడిగారు వెళ్తారా వెళ్ళరా అసెంబ్లీకి అని. అసెంబ్లీకి ఈయన కంటిన్యూ 6 months వెళ్ళకపోతే యాజ్ పర్ ఆర్టికల్ 101 ప్రకారంగా కంటిన్యూస్ ఆబ్సెంట్ వితౌట్ పర్మిషన్ ఫర్ 6 months అంటే ఈయన మెంబర్షిప్ ఏ ఉండదు, ఎమ్మెల్యే పొజిషన్ ఉండదు. అంటే వెళ్ళి అసెంబ్లీలో కూర్చోకపోయినా అక్కడ వెళ్ళి సైన్ చేసి వచ్చేసినా కూడా వెళ్ళినట్టు ఉంటుంది. సో అలా చేయడానికి ఉండదు. లేదు, కరెక్టే, అటెండెన్స్ ఉంటే కన్సిడర్ చేస్తారు. కానీ అది కూడా చేస్తాడా చేయడా అనేది క్వశ్చన్. ఇప్పుడు రెండోది ఏంది, అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన వాళ్ళు అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అని అనాలని కదా జీవిత ఆశయం. మరి వాళ్ళందరినీ వెళ్ళనేకుండా చేస్తే పార్టీలో వాళ్ళు కూడా మిగలరాము. అప్పుడేంటి పరిస్థితి? ఇప్పటికే పక్క పార్టీలు బాట పట్టారు, అందరూ వెళ్తూ ఉన్నారు, రోజుకోటి వెళ్తూ ఉన్నారు, పడవ మునిగిపోతూ ఉంది. సో వాళ్ళని ఉన్న 10 మందిని ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు? అసెంబ్లీలోకి వెళ్ళేసి ప్రస్తావన చేస్తే మంచిగా ఉంటుంది, ప్రజలు హర్షిస్తారు. రోడ్డు మీదకు వచ్చి ఇటువంటి పనికిమాలిన అంశాలు ప్రస్తావన చేసినట్టయితే ప్రజల్లో ఆదరణ రాదు, పోతుంది.
మిర్చిలో ఎవరు ఏం చేశారు అనేది ఆ గవర్నమెంట్ పాలనకి, చంద్రబాబు గవర్నమెంట్ పాలనకి మనం కంపేర్ చేసి డేటా చెప్పాం మనం. ఇప్పుడు అటువంటప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయటం, దొంగతనం చేయటం, దీన్ని ఏ విధంగా చూడాలి మనం? అటన్నిటికీ ఒక ఎత్తు అయితే సెక్యూరిటీ ఇవ్వలేదని మళ్ళీ కామెంట్ చేయటం, ఎట్లా ఇస్తారు సెక్యూరిటీ? ఎందుకు ఇవ్వాలి సెక్యూరిటీ? ఎక్కడ ఇవ్వాలి సెక్యూరిటీ? కోడ్ వైలేట్ చేసినందుకు కేసులు పెట్టారు. ఇప్పుడు 9 సెక్షన్ల కింద ఎలక్షన్ కమిషన్ ఈయన మీద కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెట్టారు 9 సెక్షన్స్ కింద. కేసులు పెట్టారంటే ఏంటి? నువ్వు చేసింది రాంగ్, వైలేషన్ ఆఫ్ ద కోడ్. ఇంకా సెక్యూరిటీ వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ అరేంజింగ్ సెక్యూరిటీ? క్వశ్చన్ డజంట్ అరైజ్ కదా, ఉత్పన్నమే కాదు. చేసినవి అన్నీ ఇవన్నీ మానుకొని ఇప్పటికైనా ఈ నాటకీయాలన్నీ మానుకొని, ప్రజల్లో వ్యతిరేకత ఇప్పటికీ ఎక్కువైపోతుంది కాబట్టి సరిగా అసెంబ్లీకి అటెండ్ అయ్యి అందులో ప్రస్తావన తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పటికైనా ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తే మంచిది అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.